చిత్తూరు జిల్లా పూతలపట్టులో జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు నగదు పంపిణీ చేసి వారిని సంతోషపరిచారు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సంయుక్తంగా నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గాయని ప్రజలకు అవగాహన కల్పించారు. పూతలపట్టు మండల కేంద్రంలోని పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించి వ్యాపారులు ప్రజలకు తగ్గిన ధరల ప్రయోజనాలను వివరించారు. నేను తీసుకున్నాను. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు దేశ ప్రజానీకానికి దసరా కానుకగా జీఎస్టీ 2.0ని ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యం మన దేశ ఉత్పత్తుల మీద అధికమైన సుంకాలు విధిస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి కొనుగోలుదారుల యొక్క శక్తిని పెంచడంతో పాటుగా ఉత్పాదకతను పెంచి కొనుగోలు శక్తిని పెంచాలన్నటువంటి బలమైనటువంటి నిర్ణయంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజానీకానికి అత్యంత తక్కువ జీఎస్టీని నిత్యం వినియోగించే వస్తువుల మీద ప్రకటించి దసరా కానుకను ప్రసాదించడం జరిగింది. మనం కొంటున్నటువంటి ప్రతి వస్తువు మీద జీఎస్టీ ఉంటుందన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఆఖరికి పండగ పూటో లేదంటే మన ఇంట్లో ఒక అకేషన్కో హోటల్కి వెళ్ళినా హోటల్లో మనం కట్టే బిల్లు కన్నా జీఎస్టీ బిల్లు ఎక్కువ ఉండేది గతంలో. అనేక కారణాల రీత్యా జీఎస్టీ అనేది వినియోగదారులకి పెనుభారంగా మారుతున్నటువంటి సమయంలో ఈ జీఎస్టీ ఉపశమనం వల్ల, ఈ జీఎస్టీని తగ్గించడం వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. అదే సమయంలో ఉత్పాదకత దారి మళ్లకుండా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో గౌరవ నరేంద్ర మోదీ గారు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావడం అనేది చాలా ముదావహం. ఈ సందర్భంగా దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రజాప్రతినిధులకు సూచన చేయడం జరిగింది. కూటమి సర్కారులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి ఈ జీఎస్టీ వల్ల కలుగుతున్నటువంటి ఉపశమనం, దానివల్ల వినియోగదారులకి, కొనుగోలుదారులకి, ఉత్పత్తిదారులకి కలుగుతున్నటువంటి ప్రయోజనాల మీద వివరించమని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ప్రతిరోజు అవగాహన కార్యక్రమాల్ని, ప్రజల్లో చైతన్యపరిచే కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నాం. పూతలపట్టులో మీరు చూశారు, వందలాదిగా ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో ఒక భారీ ర్యాలీని చేపట్టి ఈ బజారు వీధి మొత్తం కూడా తిరగడం జరిగింది. బజార్లో ఉన్నటువంటి దుకాణదారులకి, అదే సమయంలో కొనుగోలుదారులకి జీఎస్టీ మీద అవగాహన కలిగిస్తున్నాం. నిత్యావసర వస్తువులు, పాలు, పెరుగు, వెన్న, జున్ను మొదలుకొని వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి ట్రాక్టరు, స్ప్రింక్లరు, డ్రిప్పు, అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జీఎస్టీ తగ్గించడం జరిగింది. 18% జీఎస్టీ ఉన్నటువంటి అనేక వస్తువుల్ని 5% తగ్గించడం జరిగింది. 5% ఉన్నటువంటి జీఎస్టీలన్నింటినీ కూడా జీరో చేయడం జరిగింది. కొన్ని నిత్యావసరమైనటువంటి వస్తువులు, అది ప్రజలకు ఉపయోగపడే వస్తువులైనప్పుడు వాటిని 18% నుంచి 0% కూడా తగ్గించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది దేశ ప్రజానీకానికి పెద్ద ఊరట, ఆర్థిక ప్రయోజనం కూడా రాబోతుంది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో ఆటోమేటిక్గా అది మరొక ఉత్పత్తిగా మారుతుంది. కాబట్టి ఇది దేశ జీడిపిని, రాష్ట్ర జీడిపిని పెంచుతుందన్నటువంటి బలమైనటువంటి విశ్వాసంతో ప్రజానీకంలో దీన్ని మనోబలంగా మార్చాలి, ఇది మనోధైర్యంగా మార్చాలన్నటువంటి ఆలోచన ఈ
రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మోదీ గారు చేపట్టినటువంటి ఈ అపురూపమైనటువంటి పనులన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాం.